ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉందంటారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక 100% వస్తుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మొత్తం 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో మారిన వాళ్ళు మొత్తం 10 మంది. ఈ 10 మంది సభ్యుల్లో ప్రధానంగా దానం నాగేంద్ర గారు, ఆయన కొంచెం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మొన్న ఎంపీగా కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని. సో ఎక్కడ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు అని చెప్పడానికి లేదు, లేదు నేను ఇంకా మారలేదు అన్న ఛాయిస్ లేదు. సో లీగల్గా ఆయన పార్టీలో జాయిన్ అయిపోయినట్టే. సో ఒక పార్టీ ఎమ్మెల్యేగా మీరు కొనసాగుతూ ఇంకో పార్టీలోకి వెళ్ళడం అనేది ఈ యొక్క ఎలక్షన్స్ రూల్స్కి అగ్నిస్ట్ అన్నమాట. సో దాన్ని స్పీకర్ గారైనా రద్దు చేయాలి, లేదా కోర్టు డైరెక్ట్ ఇచ్చినప్పుడు స్పీకర్ గారైనా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అదే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే గతంలో టీడీపీ పార్టీ వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది, అనేక మంది సభ్యులు తీసుకున్నారు. సో మాకు కూడా అలాంటి వాతావరణం ఉంటుంది అని వీళ్ళు భావించలేదు. పార్టీ మారితే సభ్యత్వాలు రద్దు కావు, ఒక పర్సంటేజ్ అంటూ ఉంటుంది అన్నమాట. అంటే 12 మంది సభ్యులు ఉన్నప్పుడు అందులో 8 మంది సభ్యులు మారితే వాళ్ళకి సభ్యత్వం రద్దు చేసే రైట్స్ ఉండవు. సో 12 మందిలో 12 మంది ఒక పార్టీకి ఉంటే అందులో 8 మంది వేరే పార్టీ షిఫ్ట్ అయితే దాన్ని విలీనం అంటారు అన్నమాట. సో అలాగా ఈ యొక్క సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో 10 మందే ఉన్నారు. ఈ 10 మందిలో 10 మంది సభ్యులు ఎప్పుడైతే మారారో తక్కువ పర్సెంటేజ్. సో ఇంకో 10-15 మంది కలిసి మారితే ఈ సభ్యతలు రద్దు అవ్వు. సో ఇలాంటి వాతావరణం ఉంటుందని వీళ్ళు కూడా భావించలేదు. సో స్ట్రాటజికల్ గా ఈయన అంత దూరంగా ఆలోచించలేదు. సో దూరంగా ఆలోచించకపోవడం వల్ల ఈ ఎన్నిక అనేది వచ్చింది. సో మిగతా మన కడియం శ్రీహరి గారికి కూడా అలాంటి వాతావరణం ఉంది. కొంతమంది ఏమన్నారంటే మేము కాంగ్రెస్ జెండా మేము వేసుకోలేదు, జాతీయ జెండా వేసుకున్నాము అని చెప్పారు. సో అలా చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు, నేను కాదంటాను. కానీ దానం నాగేందర్ ఆ ఛాయిస్ ఏమి లేదు అక్కడ. మరి ఇక్కడ దానం నాగేందర్ మళ్ళీ అంటే కాంగ్రెస్ నుంచి ఒకవేళ పోటీ చేస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే సీట్ రాదు, ఎందుకంటే ఇప్పుడే వెళ్ళిపోయినప్పుడు తర్వాత వెళ్తారనేది. అంటే కొన్ని ఛానల్లో కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవచ్చేమో అని. బీఆర్ఎస్ పార్టీకి ఆయన వెళ్ళరు, వెళ్ళి ఆయన సీట్ రారు. ఇప్పుడు 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశారు. సో ఆయన ఏమనుకున్నారంటే ఎంపీగా ఈయన గెలిస్తే ఎమ్మెల్యేకి రిజైన్ చేసి పార్లమెంట్కి వెళ్ళిపోదామని అనుకున్నారు ఆయన. సో ఆయన అనుకున్న ఆలోచన జరగలేదు. సో ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్ ఇస్తారా అని అడిగితే కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్ ఇస్తారు అని నేను అనుకోవట్లేదు. సో ఆల్రెడీ మన విజయరెడ్డి గారు ఉన్నారు, మన పీజీఆర్ గారు కుమార్తె ఉన్నారు. సో ఆమెకి గ్రాఫ్ ఎక్కువ ఉందని తెలిసింది. మొన్న ఎలక్షన్లో పోటీ చేయాలని ఆమె కొంచెం పబ్లిక్ లో బాగా ఉంది కాబట్టి ఆమెకు అవకాశం ఉంది. లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు అక్కేమో కాంగ్రెస్ పార్టీ నుంచి, తమ్ముడేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. నాకు నిన్న తెలిసింది ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు కూడా పోటీ చేసే అవకాశం ఉంది బీఆర్ఎస్ నుంచి. ఆ అవసరం కూడా ఉంది. సో వీళ్ళిద్దరిలో ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారికైనా ఇవ్వాలి, లేదంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడికైనా ఇవ్వాలి. అంటే ఇక్కడ విజయారెడ్డిని కూడా బీఆర్ఎస్ లోకి పిలిపించుకొని బీఆర్ఎస్ బీఫామ్ మీద ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా కూడా ప్రయత్నిస్తుంది అని వార్తలు. అది ఎంతవరకు కరెక్ట్? ఆ ప్రయత్నాలు సక్సెస్ అవ్వవు, ఆ ప్రయత్నాలు జరగవు, అది జస్ట్ ఊహాగానమే. సో అధికార పార్టీలో ఆమె కార్పొరేటర్ గా ఉన్నారంటే ఆమె గతం నుంచి కూడా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు చెప్పిన వర్షన్స్ అన్ని జరగచ్చు. సో రాష్ట్రంలో అధికారంలో లేదు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది కూడా కన్ఫర్మేషన్ లేని టైం. సో ఈ టైంలో ఈమె ఇందులోంచి అందులో వెళ్ళి సీట్ తీసుకొని గెలుస్తుందా గెలవదా అని చెప్పడం అనేది టఫ్ అవుతుంది. సో ఇక్కడ జూబ్లీస్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీలో నాయకులు. అది గెలుస్తారా గెలవరని అలాంటి మూమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు వెళ్ళరు. సీటు కోసం పార్టీ మారుతారని నేను అనుకోను. సీటు కాకపోతే రేపు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, ఇంకా 2.5-3 years ఉంది. ఇప్పుడు సీట్ ఇవ్వకపోతే రేపు ఎమ్మెల్సీ కూడా ఇవ్వచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి, అధికార పార్టీలో ఉన్నప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ పార్టీ మారుతారని నేను అనుకోవట్లేదు. సో ఆ వాతావరణం అంటే మిగతా వ్యక్తులకు ఉండొచ్చు. వీళ్ళ నాన్నగారు పీజీఆర్ రెడ్డి గారు కూడా పక్కా కాంగ్రెస్ పార్టీ. సో ఈమె కూడా అదే పార్టీలో ఉండడం అనేది అధికారంలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారితో కూడా బాండింగ్ ఉంది, మన నవీన్ యాదవ్ గారితో బాండింగ్ ఉంది. సో ఇంత బాండింగ్ వదులుకొని ఆమె అక్కడ ఒంటరిగా వెళ్ళి అక్కడున్న వాళ్ళ వ్యూహాల మధ్య ఈమె ఏమైనా సక్సెస్ అయితే పర్లేదు, ఫెయిల్ అయితే మాత్రం చాలా అంటే వాళ్ళ ఐడియాలజీని కొంతమంది వ్యతిరేకిస్తారు బీఆర్ఎస్ పార్టీ యొక్క. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరూ హ్యాపీగా వెళ్ళిపోయారు. అదే వాతావరణం ఇప్పుడు లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా మంది పార్టీ మారారు. టీడీపీ కట్టర్గా టీడీపీ ఉన్న వాళ్ళు మారారు, కాంగ్రెస్ వాదులు మారారు, కమ్యూనిస్టులు కూడా మారారు. సో ఈ రోజు ఆ వాతావరణం లేదు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు నడిపించట్లేదు, కేటీఆర్ గారు కొంతమంది సభ్యులు నడిపిస్తారు. సో ఆ ట్రస్ట్ అనేది ఇప్పుడు నాయకులు కోల్పోయారు.
సో ఆ రకంగా ఆమె వెళ్ళకపోయి ఉండొచ్చు. సో మరి ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడే మనం చెప్పలేం కదా. సో క్యాండిడేట్స్ ని ఈ పార్టీ నుంచి వీళ్ళని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయారెడ్డి గారు అనుకున్నాము, బీఆర్ఎస్ పార్టీ నుంచి మన ఎవరు మన విష్ణువర్ధన్ రెడ్డి గారా, లేకపోతే తలసాని శ్రీనివాస్ గారు కుమారుడా అని ఎవరైనా కన్ఫర్మ్ చేసామనుకో, అప్పుడు మనం వాళ్ళ గ్రాఫ్ ఏంటి, వాళ్ళు ఏంటని అవసరం ఉంటుంది. సో ఇప్పటి వరకు మాత్రం అయితే ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ గెలిచింది అంటే అది జరగదు. మొన్న ఇక్కడ కూడా చెప్పి అదే విషయం, ఇక్కడ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు గెలుస్తారన్నారు. ఇదే ఉప ఎన్నిక అన్ని ప్రాంతాల్లో గెలుస్తుందని నేను అనట్లేదని చెప్పాను. ఇదే ఎన్నిక ఇంకో దగ్గర జరిగితే గెలుస్తుందని కూడా నేను అనట్లేదని చెప్పాను. సో ఒక ఎన్నిక అనేది అదే రిజల్ట్ ఇంకో ఏరియాలో వస్తుంది ఎక్స్పెక్ట్ చేయడానికి రాంగ్, అలా జరగదు అనుకుంటారు. దానం నాగేంద్ర గారు రాజీనామా చేయాలి కదా, మరి ఉప ఎన్నికలు రావాలంటే రాజీనామా అన్న చేయాలా, లేకపోతే ఆయన ఎమ్మెల్యే పదవి డిస్మిస్ అనే చేయాలా? మరి ఏం జరుగుతుందనేది మనకైతే తెలియదు. ఓ సూచన అయితే మాత్రం వచ్చేలా కనపడుతుంది. ఈయన రాజీనామా చేసేలా ఉన్నాడు, లేకపోతే స్పీకర్ గారు మరి వేటన్న వేసేలా ఉన్నాడు. కాబట్టి ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల వేడి గట్టిగానే ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ 9 మంది 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళంతా రాజీనామా చేస్తే ఎంతమంది ఉన్నారు తెలియదు. ఎంతమంది? 10 మంది ఉన్నారు. ఇద్దరు కడియం శ్రీహరి, ఆయన దానం నాగేందర్ టెక్నికల్ గా కాంగ్రెస్ లోకి చేరారని ప్రూఫ్స్ సహా ఉన్నాయి. వీళ్ళిద్దరు తొందరలోనే మరి వీరిపై వేటు పడుతుందా లేదంటే వీళ్ళే రిజైన్ చేస్తారా అనేది ఒక క్లారిటీ రావాల్సింది. కానీ ఇప్పటికైతే ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చే మూమెంటే కనిపిస్తుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉంటది అంటారా? దానం నాగేంద్ర గెలిచే అవకాశం ఉందా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉంది, అంత సామాన్యంగా ఏం లేదు. ఇక్కడ మన జూబ్లీస్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారు అద్భుతమైన విజయాన్ని సాధించి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాన్ని పెంచడమే కాకుండా ఏంటి ఎప్పుడైనా సరే మేము ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సవాల్ విసరలే. ఇక్కడ ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు సవాల్ విసిరాడు. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా విజయం సాధిస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఆ విధంగానే ప్రజలు కూడా అనుకుంటున్నారు. అంటే పీజేఆర్ కూతురు ఉంది కదా విజయారెడ్డి, ఆమె ఇక్కడ కాంగ్రెస్ తరపున ఆమెను నిలబడుతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇటేమో దానం నాగేందర్ ఆయన మెయిన్ గా ఉన్నాడు ఇటు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. మరి ఆయన పోటీ చేస్తారా లేకుంటే ఈమె చేస్తారా, అది దీనిపైన మీరేమంటారు? నేను అనుకునేది ఏంటంటే సిటీలో కాంగ్రెస్ పార్టీకి పట్టు తక్కువ ఉన్నది. అప్పుడు సిటీ అంతా కూడా బీఆర్ఎస్కే మొగ్గు చూపింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పటిష్టంగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది, బాగానే గట్టిగానే పనిచేస్తుంది. నాయకులందరూ కూడా చాలా పకడ్బందీగా అభివృద్ధి వైపు ముందుకు కదులుతున్నారు. కాబట్టి ఒకవేళ ఈ సస్పెండ్ అయినా లేకపోతే వాళ్ళు రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీకే అవకాశం కలిగేలా కనపడుతుంది. అంటే ఈమె విజయారెడ్డిని కూడా బీఆర్ఎస్ లోకి తీసుకోవాలి, ఇక్కడ మళ్ళీ అదే సింపతి కార్డ్ ని ప్లే చేయాలి. ఎందుకంటే పీజేఆర్ గతంలో ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పీజేఆర్ గుర్తొచ్చేది. అదే అంటే అప్పుడున్న సింపతిని ఇప్పుడు మళ్ళీ గెయిన్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అందుకే విజయారెడ్డిని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా సన్నద్ధాలు చేస్తున్నారు అనే వార్తలు ఇటు రాజకీయ పరంగా చాలా వినిపిస్తున్నాయి. దీనిపైన సింపతి పని జరగదండి, సింపతి అనేది పనే జరగదు. నేనేమంటానంటే ఎప్పుడో జరిగిపోయిన సంఘటన. పీజేఆర్ గారు ఒకప్పుడు మనకి దేవుడు, వాస్తవంగా ఆయన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వాస్తవంగా బడుగు వర్గాల పక్షాన్ని నిలబడి ఒకప్పుడు ఎంత గొప్ప సేవ చేశాడో అందరికీ తెలుసు. అప్పట్లో మేము ఉన్నవాళ్ళం కాబట్టి అందరికీ ఇల్లు ఉండాలని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు 4-5 నియోజకవర్గాలు అయింది. అది హైదరాబాద్ నియోజకవర్గం. హైదరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని బస్తీలైనా నిర్మించాడో, ఎంతమంది పేదవాళ్ళని ఆదుకున్నాడో అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన పరంపర వాళ్ళ బిడ్డలకు రాలేదు. వాస్తవంగా దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఖచ్చితంగా అలాంటి వ్యక్తి ఇప్పుడున్న రాజకీయాల్లో కొంతమంది మాత్రమే ఉన్నారు. అందులో ఒక అరుదైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పీజేఆర్ గారు. ఆ మహానుభావుడు అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని పేదలకి ఎంత కాస్ట్లీలో ఉన్నటువంటి స్థలాన్నైనా ఉచితంగా పట్టాలిచ్చిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పీజేఆర్ గారు. ఆయన్ని మించిన నాయకుడు ఇప్పట్లో లేరు. నేను గత 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా
తెలంగాణలో అలాంటి గొప్ప నాయకుడు ఇంకొకరు లేడు. ఎవరు అవునన్నా కాదన్నా అది చాలా మంది ఏదో ట్రోల్ చేసి నన్ను, అలాంటి నాయకుడు ఇప్పుడు తెలంగాణలో లేడు. ఛాలెంజ్ చేస్తున్నాడు.